తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. వాళ్ళు మెయిన్ అట్రాక్ట్ అయ్యి వచ్చింది ఏంటంటే ఐఐటి ప్రోగ్రామ్స్, సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అనేది చాలా నచ్చింది వాళ్ళకు. ఒక్కసారి అది ఎలాబొరేట్ గా చెప్తారా? 7 IITs, 2 triple IITs, 1 BITS Pilani. So కామన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఐఐటి కాన్పూర్, గాంధీనగర్, జమ్మూ, రోపర్, జోధ్పూర్ ఇవన్నీ ఉన్నాయి. 7 IITs ఉన్నాయి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ, అండ్ దెన్ బిట్స్ పిలాని. స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారు కాబట్టి వాళ్ళ ట్రాన్స్క్రిప్ట్స్ ఇస్తారు. ఓకే. సో వాటి సెమిస్టర్ మెమోస్ ఉంటాయి. ఐ మీన్ ఇట్స్ లైక్ దేర్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఫర్ దాట్ సెమిస్టర్. ఆ మెమోస్ మనకి ఇస్తారు. ఆ క్రెడిట్స్ ని యాక్సెప్ట్ చేసి మనం ఇక్కడ డిగ్రీ ఇస్తాం అన్నమాట. సో ఆ వెయిటేజ్ ఎక్కువ ఉంటుందా సార్ మనకు ఐఐటి నుంచి మెమోస్ వచ్చాయంటే అదర్ స్టూడెంట్స్ కి? అబ్సల్యూట్లీ. వాళ్ళ రెజ్యూమేలో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. అక్కడ ఐఐటి స్టూడెంట్స్ తో కలిసి కోర్సెస్ తీసుకుంటారు. ఆ ఎక్స్పోజర్ అనేది వాళ్ళకి దొరుకుతుంది. చాలా తేడా వస్తుంది. వెన్ దే కమ్ బ్యాక్ వాళ్ళు ఒక రకంగా వాళ్ళ పర్సనాలిటీ మారిపోతుంది. స్కాలర్షిప్స్ కూడా చాలా అమేజింగ్ గా ఉన్నాయని విన్నాను. మెరిట్ బేస్డ్ ఉన్నాయి, మెరిట్ మీన్స్ బేస్డ్ ఉన్నాయి. జేఈలో హై స్కోరర్స్ ఆర్ సియూటీలో హై స్కోరర్స్ ఆర్ స్టాండర్డ్ 12% లో హై స్కోరింగ్. జేఈలో 95% అబవ్ వస్తే 100% స్కాలర్షిప్ ఉంది. సో 100% నుంచి 75 అన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి. జేకే గ్రూప్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జేకే టైర్, జేకే లక్ష్మీ సిమెంట్, జేకే పేపర్, రేమండ్స్ ఇవన్నీ మనకి ఇంకా బాగా తెలిసిన పేర్లు. జేకే గ్రూప్ అనేది చాలా పెద్ద గ్రూప్. వాళ్ళ చేతిలో 72 స్కూల్స్, హై స్కూల్స్ ఉన్నాయి. సో జేకే యూనివర్సిటీ ఈజ్ వెరీ స్పెషల్. 2011లో స్టార్ట్ చేశారు. సిఎస్ఆర్ ఫండ్స్ మీదే రన్ అవుతుంది. సార్ ఇంకొకటి ట్రిపుల్ సిటీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది అని విన్నాను సార్. ఏంటి సార్ దాని ఒక స్పెషల్? ట్రిపుల్ సిటీ ఫుల్ ఫామ్ అంటే కమ్యూనికేషన్ అండ్ క్రిటికల్ థింకింగ్. ఇప్పుడు ఉన్న ఏఐ రెవల్యూషన్ వల్ల యాక్చువల్లీ దట్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్పెసిఫిక్ టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ ఇంకా ఇంపార్టెన్స్ ఉంది, కానీ దాంతో పాటు క్రిటికల్ థింకింగ్ హెస్ బికమ్ ఫోర్ ఫ్రంట్ అండ్ కమ్యూనికేషన్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. బీటెక్ లో ఎస్పెషల్లీ ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి సార్? బీటెక్ లో ఆఫ్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ ఉంది, కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్ ఉంది, అలాగే విఎల్ఎస్ఐ ఉంది, సైబర్ సెక్యూరిటీ. ఇక్కడున్న ఫ్యాకల్టీ ఎలా, ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? వీఆర్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ సెలెక్షన్ ప్రాసెస్. చాలా జాగ్రత్తగా అప్లికేషన్స్ అవి స్క్రీన్ చేసి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం. ఐఐటిలో పిహెచ్డీలో ఆర్ ఫారెన్ పిహెచ్డీస్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ దెమ్. అండ్ ఇంకొక ప్రోగ్రామ్ విన్నాను సార్, 8th సెమిస్టర్ లో మనం బిట్స్ పిలాని వెళ్తే మొత్తం ఫ్రీ, అసలు ఇక్కడ పే చేయక్కర్లేదు, ఫీ స్ట్రక్చర్ అక్కడ పే చేయక్కర్లేదు. సో దట్ వన్ ఇస్ బేసిక్లీ స్పెసిఫికలీ టు డూ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ వాళ్ళతో. సో అక్కడికి వెళ్ళి బిట్స్ పిలాని స్టూడెంట్స్ తో పాటు రీసెర్చ్ ప్రాజెక్ట్స్. అయితే ఇప్పుడు మొత్తం చదువుకున్న తర్వాత అందరూ అడిగే ఫస్ట్ క్వశ్చన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ప్లేస్మెంట్స్ గురించి సార్. సో ఎంత పర్సెంటేజ్ ప్లేస్మెంట్స్ మీరు ఇస్తున్నారు? When it comes to computer science is 100%. మా ఛాలెంజ్ ఏంటంటే how do we train the students for the new world? That is very important. Yeah, but you know we are experts at that. Definitely. So overall గా మీరు తెలుగు వారు కాబట్టి, తెలుగు స్టూడెంట్స్ చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చూస్తున్న వాళ్ళకి? సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ తెలుగు వాళ్ళకి. చాలా మంచి ప్లేస్ అండి. ఐఎమ్ హియర్. క్యాంపస్ లో నడుస్తున్నప్పుడు తెలుగు వినడం చాలా ఆనందంగా ఉంటుంది. దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ హూ ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో ప్లీజ్ డూ కమ్. చూసారు కదండి, ఐఐటి ఎవరైనా చదవాలి అనుకున్న వాళ్ళకి డ్రీమ్ ఉంటే, ఒకవేళ జేఈలో రాకపోతే డెఫినెట్లీ జేకేఎల్ యూనివర్సిటీకి వస్తే మాత్రం ఆ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. వీళ్ళగా కొలాబరేషన్స్ ఉన్నాయన్నమాట. ఇంకేం చూస్తున్నారు, అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయిపోయి చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఐఐటి వెళ్ళాలన్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి.